హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదా రెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వీడియో కింద కామెంట్ చేయండి. హౌస్లో గేమ్స్ అయితే జరుగుతున్నాయి. ముగ్గురు క్లాన్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నిఖిల్ క్లాన్ హైయెస్ట్గా 2,45,000 విన్ అయ్యి ఆ అమౌంట్ని ప్రైజ్ మనీ అమౌంట్కి అయితే యాడ్ చేశారు. ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఇంట్రెస్టింగ్గా లేరు కాబట్టి వైల్డ్ కార్డ్గా వచ్చే వాళ్ళను కొంచెం మంచి వాళ్ళని తీసుకోవాలని చూస్తున్నారు బిగ్ బాస్ టీమ్. అయితే ఇప్పటికీ కొంతమందిని అయితే సంప్రదించారు. జబర్దస్త్ రోహిణి, జబర్దస్త్ అవినాష్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 23% ఓటింగ్తో. నిఖిల్కి అయితే మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. సోనియాతో తనకున్న బాండింగ్ తగ్గించుకుంటే ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 19% ఓటింగ్తో. విష్ణుప్రియ కూడా తన గేమ్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే టైటిల్ రేస్లో ఉంటుంది. థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 12% ఓటింగ్తో. మణికంఠ ఆల్రెడీ తన గేమ్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఖచ్చితంగా టాప్ 5లో అయితే ఉంటాడు. ఇక ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 9% ఓటింగ్తో. ఆదిత్య ఓం గేమ్స్లో కానీ హౌస్లో కానీ కొంచెం డల్గానే ఉన్నాడు. కొంచెం ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల కొన్ని రోజులు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 9% ఓటింగ్తో. వీక్ స్టార్టింగ్లో పృథ్వీకి లీస్ట్ ఓటింగ్ పోల్ అయినప్పటికీ ఇప్పుడైతే మంచి ఓటింగే పోల్ అవుతుంది. సిక్స్త్ ప్లేస్లో నైనిక ఉంది 9% ఓటింగ్తో. నైనికాకు కూడా మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇక సెవెంత్ ప్లేస్లో సీత ఉంది 9% ఓటింగ్తో. సీత గేమ్స్ బాగా ఆడుతుంది. హౌస్లో కూడా అన్ని యాక్టివిటీస్లో కనిపిస్తుంది కాబట్టి ఇంకా కొన్ని రోజులు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక లాస్ట్లో 8th ప్లేస్లో శేఖర్ భాష ఉన్నాడు 8% ఓటింగ్తో. శేఖర్ భాష తన గేమ్ని కానీ టాస్క్లలో కానీ అంతగా ఇంపాక్ట్ ఏం చూపించట్లేదు. సో బిగ్ బాస్ టీమ్ మ్యాక్సిమం శేఖర్ భాషని ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంది ఈ వీక్. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.